ఈరోజు టైం మేనేజ్మెంట్ గురించి ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఒక ఊర్లో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ టైంని సరిగ్గా యూజ్ చేసుకునేవాడు కాదు. ఒకరోజు రవిని వాళ్ళ నాన్న పిలిచి, రవి, మనకున్న పొలంలోని గడ్డిని 24 గంటల్లో నువ్వు కొయ్యాలి అని పనప్పచెప్తాడు. కానీ రవి పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆ మరుసటి రోజు రవిని వాళ్ళ నాన్న పిలిచి, నీకు అప్పచెప్పిన పని నువ్వెందుకు చేయలేకపోయావు అని అడిగితే మౌనంగా ఉండిపోతాడు. చూడు రవి, టైం చాలా విలువైనది. ఒకసారి గడిచిపోయిన టైంని మనం తిరిగి తీసుకురాలేం. నువ్వు టైంని ఎంత బాగా యూజ్ చేస్తావో దాన్ని బట్టే నీ జీవితం ఉండబోతుంది అని చెప్పడంతో రవిలో మార్పు వస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇలా కొన్ని రోజుల్లోనే వాళ్ళ ఊర్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? టైంని ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటే మనకి విజయాన్ని ఇస్తుంది. మీరు కూడా మీ టైంని ఎలా యూస్ చేసుకుంటున్నారో కామెంట్ చేసి